నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్. ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు వాలంటీర్లు ఉన్నారు కదా, ఈ ఎన్నికలకు సంబంధించి విధుల్లో ఉండవచ్చా ఉండకూడదా అనే విషయానికి సంబంధించి, అంతేకాకుండా ఒకవేళ వీళ్ళు ఎన్నికల విధుల్లో లేకోకుండా వీళ్ళకి వర్క్ లేకోకుండా ఉంటే వీళ్ళకి శాలరీ అయితే ఇస్తారా లేదనే విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ అండి, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి వాలంటీర్లు ఎలక్షన్ యాక్టివిటీస్లో కూడా ఇన్వాల్వ్ చేయకూడదనమాట. పోలింగ్ ఏజెంట్గా కూడా వీళ్ళైతే డ్యూటీ కూడా చేయకూడదు. ఎలక్షన్ కమిషన్ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వాలంటీర్స్ ఎన్నికలకు దూరంగా ఉంచాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకైతే లెటర్ అయితే పంపించడం జరిగిందనమాట. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు వాలంటీర్స్కు గౌరవ వేతనం ఎలక్షన్ కోడ్లో కూడా చెల్లించే అవకాశం అయితే ఉంది. ఈసీ రానున్న రోజుల్లో తీసుకునే నిర్ణయాల మేరకు పెన్షన్ పంపిణీ విధానంలో మార్పు చేయవచ్చు. లేనిచో యథావిధిగా వాలంటీర్స్ పెన్షన్ అయితే పంపిణీ చేయవచ్చు అనమాట. సో ఇది ఈసీ అయితే మనకు చెప్పిందనమాట వాలంటీర్కు సంబంధించి. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.